మనకి రీసెంట్గా రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కి రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత అందరికి కూడా కొన్ని డౌట్లు అరైజ్ అయినాయి కదా. అవేంది, అరే రోహిత్ శర్మ తనంతటా తనే రిటైర్మెంట్ అయ్యాడా, లేదు అంటే బీసీసీఐ ఏదైనా సరే చేసి రిటైర్మెంట్ అయ్యేలా చేసిందా, లేదంటే గౌతమ్ గంభీర్ రిటైర్మెంట్ తీసుకునేలా చేశాడా అనే డౌట్లు కూడా అందరికి వచ్చినాయి కదా. అయితే దీని గురించే అప్పుడు మనకి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి మేనేజర్గా ఉన్నటువంటి జయదేవ్ షా అయితే దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే మరి అప్పుడు ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే ఎక్స్ మేనేజర్ అనుకోండి, అది పక్కన పెడితే అయితే అతను అంటుంది ఏంటంటే, అప్పుడు మేము బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి వెళ్ళే ముందు రోహిత్ శర్మకి మగబిడ్డ పుట్టాడు. సో అందుకని చెప్పేసి ఫస్ట్ మ్యాచ్ ఆడలేదు. దాని తర్వాత మరి మ్యాచ్లోకి వచ్చిన తర్వాత తర్వాత సిరీస్లోకి వచ్చిన తర్వాత అతను సరైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, ఎందుకంటే అతను మంచి ఫామ్లో కనిపించలేదు. సో మరి అందుకని చెప్పేసి లాస్ట్ మ్యాచ్లో కూడా అతను తప్పుకోవడం జరిగింది. సో దాని తర్వాత చూస్తే మరి మనకి ఇది ఉంది కదా ఛాంపియన్స్ ట్రోఫీ. సో ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా ఆడి మరి ఛాంపియన్స్ ట్రోఫీ అయితే మనకి దక్కేలా చేశాడు. అందుకని చెప్పేసి అప్పుడు నిర్ణయం తీసుకున్నాడు. ఒక పక్కన చూస్తుంటేనేమో అతనికి కొన్ని ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంజురీస్ అయ్యి. సో ఇంకో పక్కన చూస్తుంటేనేమో మరి టెస్ట్ క్రికెట్లో అతనికి ఫామ్ సరిగ్గా లేదు. దాని తర్వాత దాంట్లో మన ఇండియా కూడా ఓడిపోతుంది. అందుకని చెప్పేసి మరి అతను రిటైర్మెంట్ తీసుకొని ఉంటాడు అని చెప్పి మరి జయదేవ్ షా అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో మరి ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే అతను కేవలం ఓడిఐ మీద మాత్రమే దృష్టి పెట్టాడు కాబట్టి మరి ఈ ఓడిఐ సిరీస్ రేపు జరగబోయే 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు ఉంటాను అని అయితే అంటున్నట్టున్నాడు. సో మరి అతనిది అదేవిధంగా విరాట్ కోహ్లీది, వీళ్ళిద్దరు కూడా మెయిన్ ఏం ఏదన్నా ఉందా అంటే మరి ఓడిఐ వరల్డ్ కప్ ఆడి ఆ ఓడిఐ వరల్డ్ కప్ ఇండియాకి గెలిపించి తీరాలి అనేది వీళ్ళకి ప్రజెంట్ ఉన్న గోల్. సో మరి అప్పటి వరకు ఉంటాడా లేదా అనేది సో మరి చూడాలి. అయినా మనకి ఓడిఐ కెప్టెన్గా వచ్చేసరికి రోహిత్ శర్మని కాకుండా మళ్ళీ శుభ్మన్ గిల్ని పెట్టబోతున్నాం అని చెప్పేసి మొన్న ఒక న్యూస్ వచ్చింది. అయితే 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు రోహిత్ శర్మ ఉంచితే చాలా బెటర్ అనేది నా ఒపీనియన్ అనమాట. ఎందుకంటే ఇది రోహిత్ శర్మకు కూడా ఒక రికార్డు క్రియేట్ చేసే ఛాన్స్ ఉండేది. అదేంటి, అంతకుముందు మనకి ఇండియన్ టీం తరఫున T20 వరల్డ్ కప్, ఓడిఐ వరల్డ్ కప్, అలాగే ఛాంపియన్స్ ట్రోఫీ ఈ 3 కూడా అందించిన ఏకైక కెప్టెన్ ఎవరన్నా ఉన్నారా అంటే అది MS ధోని మాత్రమే. సో ఇప్పుడు కనుక రోహిత్ శర్మ ఈ ఓడిఐ వరల్డ్ కప్ వరకు ఆడి దాంట్లో అతనే కెప్టెన్గా ఉండి మరి ట్రోఫీ అందించాడు అనుకోండి, MS ధోని రికార్డ్ని సమన్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో చూద్దాం ఏం జరిగింది అనేది.